శేఖర్ గారు 1 సెకండ్. శేఖర్ గారు 1 సెకండ్. శేఖర్ గారు మరో ప్రశ్న. శేఖర్ గారు 1 సెకండ్. శేఖర్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. మసన్ గారు ఇందాక నేను ఒకటి అడిగా, 2018లో పిఏగా దాని తర్వాత నాకు సంబంధం లేదని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, కానీ హవాలా ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయనే దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. అది ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ లీగల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చంద్రిక గారు. లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇది ప్రూవ్ అయితే? మళ్ళీ ఇంకొకసారి ఇది తీసుకో ఇప్పుడు ఎందుకు ట్రాన్సాక్షన్ నడిచింది అనేటువంటిది చేసుకొని 3 years నుంచి లైఫ్ టైం కూడా పడుతుందండి ప్రిజన్. రైట్ చంద్రిక గారు థ్యాంక్ యూ. సో ఫైనల్ గా మీ ట్రాన్సాక్షన్స్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత ట్రాన్సాక్షన్ చెప్తాను సార్. రామకృష్ణ గారు ఒకటి చెప్తున్నారు సార్. లేదండి, కంక్లూడ్ చేయాలి, సమయం లేదు మనకి. అదే సార్, ఇప్పుడు నిజంగా ట్రాన్సాక్షన్ నడుచుంటే అది ఎందుకు ట్రాన్సాక్షన్ నడిచింది అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమనేది దాంట్లో ఏం దాచిపెట్టేదానికి అవకాశం లేదు కదా. మీరు పదే చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. ఇప్పుడు ఖచ్చితంగా అతను వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాదు. ఈ రోజు మీకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంతి గారి హస్బెండ్, ఇప్పుడు ప్రశాంతి గారి హస్బెండ్ ఎంపీగా ఉన్నటువంటి నెల్లూరు ఎంపీ గారి పిఏ అని చెప్పినటువంటిది మేము చాలా సార్లు కూడా చూద్దాం. మరి నిజంగా నిజాలు బయటికి రావాలి కాబట్టి ఏదేమైనా మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చిందేపల్లి